16 నెలల అసమర్థత పాలనను కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ సర్కార్ అనేక ప్రయత్నాలు చేస్తోందని, పాలన చేతకాక అభివృద్ధి చేయలేక తెలంగాణను ఆగం చేస్తున్నారని మండలి బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు వాస్తవాలపై చర్చా కార్యక్రమంలో భాగంగా సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన చర్చా వేదికలో శాసన మండలి బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ సిరికొండ మధుసూదనాచారి పాల్గొని మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలను పటాపంచలు చేయాలనే ఆలోచనతో ఈ చర్చా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆనాడు సమైక్యాంధ్ర పాలనలో వలసవాదులు తెలంగాణకు దక్కవలసిన నీళ్ల వాటాను తరలించుకుపోయి అన్ని రకాల అభివృద్ధి చెంది మనపైనే పెత్తనం చెలాయించారన్నారు. 1956 నుంచి 2014 వరకు అనేక ఏండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సమస్యల కాసరంగా తయారైందని, ఈ క్రమంలో తెలంగాణ సాధనే సమస్యలకు పరిష్కారమని ఉద్యమనేత కేసీఆర్ ఆలోచన చేశారన్నారు. సమైక్యాంధ్ర పాలనలో నీళ్లు, నియామకాలు, నిధుల దోపిడీ జరిగిందని, నీళ్ల సమస్యతోనే తెలంగాణకు మేలు జరుగుతుందని గ్రహించిన కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేశారని, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ముందుగా నీళ్ల ఉద్యమం మొదలు పెట్టారన్నారు. అయితే అపార జలరాశులు ఉన్న తెలంగాణ నీటి కోసం పడుతున్న గోస విషయంలో కాకతీయులను ఆదర్శంగా తీసుకున్న కేసీఆర్ ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారని, నీటిని ఒడిసిపట్టే కాకతీయుల ఆలోచనలకు అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశామన్నారు. 10 ఏళ్ల పాటు కాళేశ్వరం ప్రాజెక్టుతో నీటి ప్రయోజనాలు పొందామని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేయాలని కుట్రలు చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి తెలంగాణ ముఖ్యమంత్రి ఏజెంట్ అనే విషయం అందరికీ తెలిసిందేనని, ఇద్దరి సీఎంల సమిష్టి ప్రయోజనాల కోసం ఈ ప్రాంత ప్రయోజనాలను ఆంధ్రకు తాకట్టు పెట్టి ప్రయోజనం పొందేందుకు కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.